హుజూర్నగర్లో అధికారులు అధికార పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని రైతులు భగ్గుమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో వడ్లు ఎలా ఆరబోస్తారంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్న కాంగ్రెస్ నాయకుల జులుం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. మంత్రి హెలికాప్టర్ వస్తోందని తమకు ఎలా తెలుస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వడ్లను ఎలా తరలిస్తామని ఆవేదన చెందుతున్నారు. వడ్లు తీసివేయాల్సిందేనన్న అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఫోన్లో రికార్డ్ చేసుకుంటే మీ డేటా వేస్ట్ తప్పితే జరిగేదేమీ లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో రైతులు మరింత మండిపడ్డారు. గింజ కూడా మిగలదు. అది వేరే అడగట్లే, వాళ్ళు ఖాళీ చేద్దాం సార్. ఇప్పుడు ఆ లేబర్ ఉన్నారు, ఎవరికి తెలుసా సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో సార్ మాకు డేటా కాదు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు. సార్ మాకు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దాం సార్. అదే మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ ఏం తిప్పిద్దాం. అన్యాయం కాదు సార్. బండి దిగుతాయి, మొత్తం ఓట్లు లేచిపోతాయి, మొత్తం లేచిపోతాయి సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ గానే మీ తోటి మీ గొడవ లేదు, ఏది లేదు. మీ రైతులం. హుజూర్నగర్లో అధికారులు అధికార పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని రైతులు భగ్గుమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో వడ్లు ఎలా ఆరబోస్తారంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్న కాంగ్రెస్ నాయకులు జులుం ప్రదర్శిస్తున్నారని వాపోయారు. మంత్రి హెలికాప్టర్ వస్తోందని తమకు ఎలా తెలుస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వడ్లను ఎలా తరలిస్తామని ఆవేదన చెందుతున్నారు. వడ్లు తీసివేయాల్సిందేనన్న అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఫోన్లో రికార్డ్ చేసుకుంటే మీ డేటా వేస్ట్ తప్పితే జరిగేదేమీ లేదని అధికారులు సమాధానం ఇవ్వడంతో రైతులు మరింత మండిపడ్డారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రైతులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అధికారుల వెర్షన్ ఏంటి? మురళి, రేపు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సెగ్మెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సొంత జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే హుజూర్నగర్ సెగ్మెంట్ నేరేడ్చెర్లలో అత్యవసరమైన ల్యాండ్ హెలికాప్టర్లు ల్యాండ్ కు ఏర్పాటు అయితే సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు అధికారులకు అధికార పార్టీ నేతలకు కొంత వాగ్వాదం అయితే చోటు తీసుకుంది. అయితే నేరేడ్చెర్లలో ముఖ్య కార్యకర్తల అంటే రేపటి ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నేరేడ్చెర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరేడ్చెర్లలో ల్యాండ్ అంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు కూడా ఎమర్జెన్సీ ల్యాండ్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులకు సంబంధించి కల్లాలలో ఒడ్లు ఆరబోసుకున్నారు. అక్కడ ఒడ్లు ఆరబోసుకున్నటువంటి ప్రాంతాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ గా ఇటు అధికారులు అయితే నిర్ధారించినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అక్కడికి వెళ్లి రైతులను అక్కడ ఆరబోసినటువంటి ఒడ్లను తీసివేయాలంటూ కూడా హుకుం జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే రైతులు అధికారులు అధికార పార్టీ నేతలతో కొంత వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే ఏదైనా సమాచారం ఉంటే 2-3 రోజుల ముందు సమాచారం ఇస్తే తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని, సడన్ గా తీసేయమంటే మా ఒడ్లు ఎక్కడ ఆరబోసుకోవాలని కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు అధికారులు రైతులపై కూడా కొంత దురుసుగా ప్రవర్తించినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి నేరేడ్చెర్ల ఎంఆర్ఓ సైదులు కొంత రైతులపై కూడా దుర్భాషలాడినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే అక్కడ వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో రైతు మొబైల్లో వారి వాగ్వాదాన్ని చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఈ డేటా వేస్ట్ అవుతుంది తప్ప మీరు ఏమి చేయలేరంటూ కూడా రైతులతో దురుసుగా మాట్లాడడం కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రైతులు ఎంత కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నప్పటికీ కూడా అక్కడ రైతులకు సంబంధించిన వడ్లను బలవంతంగా అక్కడ నుంచి వేరే చోట పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించిన
అక్కడ వడ్లను దాదాపు పదుల సంఖ్యలో అక్కడ రైతులు వడ్లు ఆరబోసుకున్నటువంటి నేపథ్యంలో ఆ వడ్లను మొత్తం కూడా కేవలం ఎమర్జెన్సీ హెలికాప్టర్ ల్యాండ్ కోసమే అక్కడ రైతులకు సంబంధించిన వడ్లను మొత్తం కూడా తీసివేయడం జరిగింది. మొత్తానికైతే అధికార పార్టీ నేతల వ్యవహారంపై కూడా ఇక్కడ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఇష్యూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశమైంది. ఇదే ఇష్యూను ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైతులపై ఇటు అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని, కేవలం హెలికాప్టర్ ల్యాండ్ కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఇదే ఇష్యూను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు అయితే వైరల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఘటనపై కూడా రైతుల అంటే ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి, అధికార పార్టీ నేతలు ఎటువంటి వివరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.